హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఈ మూవీ నాకు ఎలా ఉంది అంటే, నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటారా, ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ సీన్స్, ఈ సినిమా మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఈ మూవీ క్లైమాక్స్ నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ స్టోరీని స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి అంటే, ఒక పల్లెటూరులో 15 years బ్యాక్ టైమ్ లైన్లో జరుగుతున్న కథ ఇది. ఈ మూవీలో హీరో పెళ్ళిళ్ళకి చావులకి డప్పు కొట్టుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. తనకు ఒక ఫ్రెండ్ గ్యాంగ్ ఉంటుంది. ఇలా లైఫ్ని లీడ్ చేస్తున్న హీరోకి హీరోయిన్ కనిపిస్తుంది. వెంటనే లవ్లో పడతాడు. బట్ హీరోయిన్కి హీరో అంటే ఫస్ట్లో ఇష్టం ఉండదు. కానీ నెమ్మదిగా హీరో యొక్క ప్రవర్తన వల్ల హీరోయిన్ కూడా హీరోయిన్ లవ్ చేస్తుంది. ఇలా హ్యాపీగా వెళ్తున్న ఈ లవ్ స్టోరీలోకి హీరోయిన్ ఫాదర్ వల్ల మెయిన్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. హీరోయిన్ ఫాదర్కి హీరోయిన్ని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇచ్చి మ్యారేజ్ చేయిద్దాం అనే ఉద్దేశం ఉంటుంది. దీనివల్ల హీరో అంటే హీరోయిన్ ఫాదర్కి నచ్చదు. సో హీరోయిన్ ఫాదర్ వల్ల హీరో హీరోయిన్స్కి వచ్చిన ఇష్యూ ఏంటి, అది లాస్ట్కి ఎలా ఎండ్ అయింది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఫస్ట్ మ్యూజిక్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి సురేష్ బొబ్బిలి. తను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఈ మూవీకి ఇచ్చిన సాంగ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. అండ్ ఈ మూవీ మ్యూజిక్ ఈ విలేజ్ వైబ్ని కానీ, లవ్ సీన్స్ని కానీ, ఎమోషనల్ సీన్స్ని కానీ అండ్ కొన్ని ఫెస్టివల్ సీన్స్ని కానీ బాగా ఎలివేట్ చేశాయి. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చి సైలు కంపాటి. తను ఎంచుకున్న స్టోరీ కానీ, దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కానీ ఈ మూవీకి చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు ఎక్కడా కూడా ఈ మూవీలో ఓవర్ ద టాప్ అనిపించలేదు. ఏ సిచ్యువేషన్ కూడా లవ్ స్టోరీ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ అన్నీ బాగా వర్కౌట్ అయింది. ఎక్కడా కూడా బోరింగ్గా లాగింగ్గా అనిపించలేదు నాకు ఈ మూవీ. అండ్ డైరెక్టర్ ఈ మూవీలోని పాత్రలను కానీ, సిచ్యువేషన్స్ కానీ తన రియల్ లైఫ్లోంచి తీసుకున్నట్టే అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. అది అంత బాగా వర్కౌట్ అవ్వడానికి రైటింగ్ అండ్ డైరెక్షనే కారణం. అండ్ ఈ మూవీలో మేకప్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. మనం కంప్లీట్గా ఒక పల్లెటూరులో ఉన్నట్టు అక్కడ మనుషుల్ని, అక్కడ సిచ్యువేషన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ మూవీలో స్టోరీ కన్విన్సింగ్గా ఉంటుంది. ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించదు. అండ్ హీరోకి వాళ్ళ ఫ్రెండ్స్కి మధ్య వచ్చే కామెడీ ట్రాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. కొంచెం అక్కడక్కడ అడల్ట్ కామెడీ ఉంటుంది అనుకోండి, బట్ ఇట్స్ ఓకే. నాకైతే నచ్చింది. ఈ మూవీ ఇంటర్వెల్ ఒక ఎమోషనల్ బ్లాక్తో ఎండ్ చేద్దాం అనుకున్నారు. అది బాగానే ఉంది కానీ దానికి సపోర్ట్ చేసే ఎమోషనల్ డ్రామా ముందు సీన్స్లో లేదు. దానివల్ల ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు నాకు ఇంటర్వెల్లో. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ మీదే డ్రైవ్ అవుతుంది మూవీ. అండ్ ఈ ఎమోషనల్ సీన్స్ మీకు నచ్చితే ఈ మూవీ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఒకవేళ అంత వర్కౌట్ అవ్వకపోతే మీకు ఎమోషనల్ సీన్స్ మూవీ మీకు కొంచెం బోరింగ్గా ల్యాగ్గా అనిపించవచ్చు. బట్ నాకైతే వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. ఇలా కూడా ఉంటారా మనుషులు అని అనిపిస్తుంది. తప్పకుండా ఇది మీకు కూడా సర్ప్రైజ్ చేస్తుంది ఈ మూవీ క్లైమాక్స్. ఈ మూవీలో లవ్ స్టోరీ కానీ, కామెడీ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ నాకు బాగా వర్కౌట్ అయింది. కానీ నాతో వచ్చిన నా ఫ్రెండ్స్కి ఏమీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో ఇట్స్ అప్ టు యూ. మీరు ఈ మూవీ కనెక్ట్ అయితే ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ కనెక్ట్ అవ్వలేదా, మీకు ఈ మూవీ చాలా బోరింగ్గా లాగ్తో అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ కాస్ట్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ మూవీకి హీరో అఖిల్ రాజేంద్ర. తన యాక్టింగ్ చాలా బాగుంది. తన లవ్ సీన్స్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ తన యాక్టింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. ఈ మూవీకి హీరోయిన్ వచ్చి తేజస్విరావు. తను మన తెలుగు అమ్మాయే. తన యాక్టింగ్ ఈ మూవీలో సూపర్గా అనిపించింది. తన లవ్ సీన్స్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ తన యాక్టింగ్కి మనం బాగా కనెక్ట్ అవుతాం. తను ఫాదర్కి అండ్ లవర్కి మధ్య నలిగిపోయే సిచ్యువేషన్స్ మనని బాగా ఎమోషనల్ చేస్తూ ఉంటాయి. నేను ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కన్నా హీరోయిన్ క్యారెక్టర్కే బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటారా, ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా వల్నరబుల్గా ఉంటుంది. హీరోకి తన ఫాదర్కి మధ్య నలిగిపోతూ తన ఎమోషన్స్ని బాగా చూపిస్తుంది. అండ్ తన హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ కూడా అలా ఉంటాయి ఈ మూవీలో. చైతు జొన్నలగడ్డ తను హీరోయిన్ ఫాదర్ కింద యాక్ట్ చేశారు. ఈ మూవీలో తన యాక్టింగ్ సూపర్, ఎక్స్ట్రాడినరీ అండ్ మార్వెలస్ అని చెప్పాలి. ఎందుకంటారా, తను చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ, హీరోకి హీరోయిన్కి మధ్య లవ్ స్టోరీ తనకు నచ్చకపోవడం వల్ల తను పడే ఎమోషనల్ డ్రామా కానీ అండ్ తను తీసుకునే డిసిషన్స్ కానీ, ఆ క్రూయాలిటీ కానీ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. నేను ఈ మూవీలో కంప్లీట్గా హీరోయిన్ ఫాదర్ని హేట్ చేశాను. దానికి కారణం చైతు జొన్నలగడ్డ యాక్టింగే. ఈ క్యారెక్టర్లోకి ఎమోషన్స్ తీసుకురావడం అంత ఈజీ కాదు, కానీ చైతు జొన్నలగడ్డ ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. కుడోస్ టు హిమ్. ఈ మూవీ ఏం ప్రూవ్ చేస్తుంది అంటే, హానర్ కిల్లింగ్ లాంటి సిచ్యువేషన్స్ హయ్యర్ సొసైటీలోనే కాదు, లోవర్ సొసైటీలో కూడా ఉంటాయి అని ప్రూవ్ చేస్తుంది. ఇంకా ఈ మూవీ చూడొచ్చా వద్దా అంటే, మంచి కామెడీ, మంచి లవ్ స్టోరీ అండ్ హార్డ్ హిట్టింగ్ డ్రామా ఇవి మీకు నచ్చుతాయి అనుకుంటే తప్పకుండా ఈ మూవీని ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే నన్ను తిట్టుకోకండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంతమందికి ఈ మూవీ నచ్చలేదు. నాకైతే ఈ మూవీ బాగానే నచ్చింది. సో ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఈ సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. బాయ్ బాయ్.